భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మాఘపురాణం చెప్పుకుందాం. మాఘపురాణంలోని 4వ అధ్యాయం ఆడకుక్క ముక్తిని గాంచిన కథ. మహాదేవుడు పార్వతిని ఉద్దేశించి చెబుతున్నాడు. పార్వతీ, ఇహపర సుఖములనిచ్చు మాఘస్నాన ప్రభావమును తెలుపు మరొక ఇతిహాసమును చెప్పెదను, వినుము. మాఘమాసమున స్నానమాచరించువాడు ఈ లోకమందును పరలోకమందును కూడా చక్రవర్తియగును. మరియు ఈ శుద్ధ దశమియందు భక్తితో శ్రీహరిని పూజించినవాడు వారికి ప్రియుడవుచున్నాడు. అంతటా పార్వతీదేవి శంకరునితో, ప్రియా, ఈ లక్ష్మీనారాయణ వ్రతము ఇష్టార్థములను ఇచ్చున్నది కావున దీనిని ఆచరించు విధానమెట్టిది. దీనికి కావలసిన ద్రవ్య సంచయమేమి, ఎలా పూజింపవలెను, ఈ విషయములు చెప్పుమని అడుగగా శంకరుడు చెబుతున్నాడు. ఈ శుక్లదశమి నాడు ఉదయమున స్నానము చేసి నదీతీరమందుగాని స్వగృహమందుకాని మంటపమును ఏర్పరచవలెను. ఆ మంటపమును గోమయము చేత అలికి రంగురంగుల ముగ్గులతో అలంకరించి మధ్యన అష్టదళ పద్మమును నిర్మించి స్వస్తికావరణను పరికల్పించవలెను. అనేక పువ్వులు పండ్లతోనూ అలంకరించి ఆ మంటపమందు జగదీశ్వరుడైన శ్రీ లక్ష్మీనారాయణుల పూజ చేయవలెను. క్రొత్త కలశమందు నీరును పోసి ఆకు చిగుళ్లను పండ్లను ఉంచి వస్త్రమును క్రొత్తదానిని కప్పి ఆ వస్త్రమధ్యమున లక్ష్మీనారాయణ ప్రతిమనుంచి పూజ చేయవలెను. ఆ పీఠమున మధ్యగా సాలగ్రామమును ఉంచి పూజింపవలెను. పవిత్రులైన బ్రాహ్మణుల చేత ఆ సాలగ్రామమును పంచామృత స్నానము చేయించి తులసీదళముల చేతను పువ్వుల చేతను పూజ చేసి చందనము ధూప దీప నైవేద్యమును ఇచ్చి పాయసాన్నములు అపూపములు మొదలగునవి సమర్పించి పూజించవలెను. మరియు పూజించునప్పుడు వైకుంఠవాసుని కొరకు స్నానమును సమర్పించుచుంటిని, ఇష్టార్థప్రదునకు వస్త్రమిచ్చుచుంటిని, జనార్దనునకు యజ్ఞోపవీతమును, గోవర్ధనోద్ధారునకు గంధమును, పద్మాలయా కాంతునకు పుష్పములను, సూర్యసమాన తేజునకు ధూపమును ఇచ్చుచుంటిని, సురేశ్వరునకు దీపమును, కేతువునకు నైవేద్యమును, సుముకునకు తాంబూలమును, విష్ణుదేవునకు ప్రదక్షిణమును, నరసింహమూర్తికి నమస్కారమును, లక్ష్మీనారాయణ స్వరూపుడైన శ్రీరామచంద్రునకు ఓంకారసహితమగు మంత్రముల చేత జపమును సమర్పించుచున్నాను అనుచూ భక్తితో శ్రీహరికి తామ్రపాత్రలోని నీరు అర్ఘ్యప్రదానమివ్వవలెను. ఓ లక్ష్మీపతే, సమస్త దేవతలకు ఆధారభూతుడవు లక్ష్మీనారాయణ స్వరూపుడవు అగు నీ కొరకు అర్ఘ్యమిచ్చుచుంటిని, స్వీకరింపుము అని ప్రార్థించవలెను. దేవా, నా చేత చేయబడు ఈ వ్రతమును ఫలప్రదముగా ఒనరింపుమని ప్రార్థించవలెను. మాఘస్నానము చేయువారు స్నేహితులతోనూ బంధువులతోనూ తల్లిదండ్రులతోనూ కూడుకున్నవారై బ్రాహ్మణులకు బియ్యము బెల్లము ఉప్పు దానమియ్యవలెను. పిమ్మట ఈ వ్రతము చేయువారు చేతిలో అక్షింతలను ఉంచుకొని భక్తితో మాఘపురాణమును వినవలెను. అనంతరమందు యథాశక్తిగా బ్రాహ్మణ సమారాధన చేయవలెను. పార్వతీ, ఇలా స్నానము చేసి ఈ శుద్ధ దశమినాడు లక్ష్మీనారాయణ పూజ గావించిన వ్రతమహిమ చేత మేరూ పర్వతము మందర పర్వతముతో సమానమగు పాపములైనను నశించును. మందస్మిత ముకారవిందురాలవగు పార్వతీ, వినుము. మాఘవ్రతము ఆరంభించువారికి ఎవరైతే ధనసహాయము చేయుదురో వారికి వ్రతఫలము సిద్ధించును. ఈ మాసమున లక్ష్మీనారాయణుణ్ణి దర్శించిన రాజు దుర్యోని వలన ఎలా ముక్తినిగాంచెనో అట్లే పాపవిముక్తుడై మోక్షమును పొందును అని చెప్పగా, శంకరా, ఆ రాజు ఎవరు, ఏ పాపము చేత దుర్యోనిని పొందెను, వానికి ఆ పాపము నుండి ఎలా ముక్తి కలిగెను, నాకు ఈ విషయము వివరముగా తెలుపుమని పార్వతి అడుగగా శంకరుడు ఇలా చెబుతున్నాడు. శాంభవి, పూర్వకాలమున సమస్త శాస్త్రకోవిదుడు
సర్వభూతదయాపరుడు సర్వమౌని సన్మానుడు అగు గౌతముడు అనే ఋషివర్యుడు అనేకమంది శిష్యులతోనూ భక్తులతోనూ కూడినవాడై తీర్థయాత్రలు సలుపుచు సమస్తమగు నదులలో గ్రుంకులిడుచు క్రమముగా ఉత్తమమగు కృష్ణవేణీ నదీతీరమును చేరెను. గౌతముడు మాఘమాసము రాగానే ఆ నదీతీరమున ఆశ్రమమును నిర్మించుకొనెను. గౌతముడు తన శిష్యులతో కూడినవాడై కృష్ణవేణీ నదియందు సూర్యోదయ సమయమున ప్రాతస్నానము గావించెను. పిమ్మట ఆ తీరమున గల అశ్వత్థమూలమునందుగల శ్రీహరిని విధియుక్తముగా భక్తితో పూజించెను. అచ్చటని శిష్యులకు గౌతముడు ఈ మాసము యొక్క గొప్పదనమును చెప్పెను. ఇలా దినములు గడుచుచుండగా గౌతముడు శిష్యులతో కూడుకొని ఈ శుద్ధ దశమినాడు ఆ అశ్వత్థ వృక్షమూలమునందు శుభప్రదముగా మంటపమేర్పరచి ఫలపుష్పములతో అలంకరించి ఆ మంటపమునకు మధ్యగా శ్రీహరిని నిలిపి పూజించెను. ఆ ప్రదేశమునకు ఒక ఆడకుక్క వచ్చి ఆ శ్రీహరి యొక్క పూజా విధానములు చూచుచూ ఆ అశ్వత్థవృక్షమునకు ఎదురుగా సమీపములోనే కూర్చుండెను. గౌతముని శిష్యులు గురువు ఆజ్ఞను పొంది వారి దండముతో ఆ కుక్కను భయపెట్టారు. ఆ కుక్క నెమ్మదిగా ఉత్తర దిశకు పోయి పిమ్మట మరలా తూర్పునకు వచ్చి దక్షిణ దిశ నుండి పడమర వైపున యథాస్థానమును ఆక్రమించెను. తిరిగి శిష్యులు ఆ కుక్కను భయపెట్టారు. మరల ఆ కుక్క పూర్వము వలెనే ప్రదక్షిణము చేసి నిలిచెను. ఇట్లే వారు భయపెట్టుట వలన మాఘశుద్ధ దశమి భానువారమున శ్రీమహావిష్ణువుకు 3 మారులు ప్రదక్షిణము చేసి మహాత్ములు పూజించుట చూసి వారి దర్శనము చేసెను. వెంటనే ఆ కుక్క తన దేహమును విడిచి దివ్యదేహమును ధరించి ఆ తీరమందే రాజుగా అయ్యెను. ఆ రాజు సమస్త భూషణముల చేతను నిండినవాడై లేచి నమస్కరించి గౌతమముని దగ్గరకు వచ్చి నమస్కరించి నిలిచెను. గౌతముడు తన శిష్యులతో కూడా ఆ రాజును చూసి కుక్కగా ఉన్న ఇతడు రాజు అగుటను చూసి పరమాశ్చర్యమును పొంది నీవు ఎవరివి అని అడిగెను. పార్వతీ, ఆ కథావిధానమును చెప్పెదను వినుము. గౌతముడు ఆ రాజునుద్దేశించి నీవు ఎవరివి? గంధర్వుడవా, మనుష్యుడవా, దేవుడవా, రాక్షసుడవా, కిన్నరుడవా? త్వరగా నాతో చెప్పుము అని అడిగెను. రాజు గౌతమునితో ఇలా చెప్పెను. మునిపుంగవా, నేను వంగదేశమునకు రాజును. నా పేరు వేగరథుడు. చంద్రవంశమున పుట్టితిని. ధైర్యవంతుడను, శస్త్రాస్త్ర విద్యా పారంగతుడను, సర్వదేశములకు అధిపతిని. ధర్మమార్గమును తప్పక ప్రజలను పాలించువాడను, ధర్మములు సంపాదించువాడను, ధర్మమునందు ఆసక్తి కలవాడను. గోదానము, భూదాన, వస్త్రదానము మొదలగు పెక్కుదానములను చేసితిని. విశేషించి అన్నదానమును కూడా చేసితిని. తిలదానమును ఇచ్చితిని. హిరణ్యదానములను చేసితిని. అనేక యజ్ఞములను ఆచరించితిని. ఇష్టక్రతు కర్మలను చేసితిని. తటాకములను, గుళ్లను నిర్మించితిని. నూతులను, ఉద్యానవనములను నిర్మించితిని. వేయేలా మునులు చెప్పిన సమస్త ధర్మములను నిర్వహించితిని. విప్రోత్తమా, ఇట్టి నాకు సద్గతి కలుగలేదు. కారణము చెప్పెదను వినుము. ఒకానొకప్పుడు సమస్త ధర్మములు తెలిసినవాడు, మౌనిజన వందితుడు అగు పైంగలుడు అను ముని యజ్ఞమును చేయుచు యజ్ఞదక్షిణ కొరకు నన్ను అడుగుటకై నా ఇంటికి వచ్చెను. నేను ఆ మునిని చూసి లేచి వందనమాచరించి అర్ఘ్యపాద్యాది విధులచేత పూజించి కుశల ప్రశ్న చేసితిని. పైంగలుడు తృప్తుడై నన్ను చూచి ఇలా చెప్పెను. రాజా, నీకు ఒక రహస్యమును చెప్పుచుంటిని, వినుము. ఈ నెలయందు మకర రాశియందు సూర్యుడుండగా, సూర్యుడు ఉదయించుచుండగా శ్రద్ధాభక్తులతో స్నానము చేసి మాఘమాస మహాత్మ్యమును వినుము. అందువలన నీకు విష్ణు సాయుజ్యము లభించును. మరియు అశ్వమేధ యాగఫలము,
తీర్థస్నాన దాన అన్నదాన ఫలితములను పొందగలవు. మాఘశుద్ధ సప్తమి ఆదివారమందు కాని దశమి ఆదివారమందు కాని ప్రాతస్నానమాచరించినవాడు విష్ణులోకమును పొందును. మాఘపూర్ణిమయందు ప్రాతస్నానమాచరించినవాడు పాపముల చేత విడువబడును. ఎవరైతే అజ్ఞానము చేత ప్రాతకాలమున ఈ మాసమున స్నానమును 30 దినములలో ఒక్కనాడైనను చెయ్యడో అతడు జన్మజన్మాంతరములందు చండాలుడై పుట్టును. ఈ నెలయందు ప్రాతకాలమున అజ్ఞానము చేత కాని చలిబాధ చేత కాని స్నానమాచరించనివాడు బ్రాహ్మణుడైనను చండాలుడగుచున్నాడు. స్నానము చేసిన ఎడల ఉత్తమ విప్రుడగుచున్నాడు. ఇతర కర్మలను తగ్గించినను మాఘమాసమున ప్రాతస్నానమును చేయవలెను. వారికి యమభటుల భయముండనేరదు. ఇలా చెప్పిన పైంగలముని మాటలకు దుర్గతిని చేకూర్చు జవాబునిచ్చితిని. విప్రోత్తమా, నేను మాఘస్నానమును చెయ్యను. నాకు శక్తి లేదు. నేను చలిబాధకు తాళజాలను. విప్రులకు దానమిచ్చెదను కాని స్నానము చెయ్యను. అట్లు స్నానము చెయ్యుమని నాకు ఎన్నడూ చెప్పకుము. చలిబాధకు నా ప్రాణములు పోవును. శరీరము నశించును. దేహము పోయిన తరువాత ధర్మసంపాదన ఎట్లు జరుగును? కావున నేను స్నానము చెయ్యను అని పలికిన ఆ మాటలు విని పైంగలుడు నా వలన యజ్ఞదక్షిణను తీసుకొనక నా ప్రార్థనను అంగీకరింపక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయెను. నేను పైంగలుణ్ణి అనేక రీతుల బ్రతిమాలి యజ్ఞమునకు కావలసిన దక్షిణ ఇచ్చి పంపితిని. పైంగలుడు ఆ దక్షిణను గ్రహించి తన ఆశ్రమమునకు వెళ్ళెను. పిమ్మట కాలానుగతిచే నేను మృతిని బొంది క్రూరమైన నరక బాధల పాలైతిని. ఆ అనుభవమునకు పిమ్మట భూలోకమున 100 జన్మలు గాడిదనై పుట్టితిని. 24 మారులు కుక్కనైతిని. విప్రోత్తమా, దైవయోగము వలన ఈ కుక్క జన్మ నుండి ఇప్పుడు విముక్తిని పొందితిని. ఈ ముక్తి ఎట్లు కలిగినదో తెలపండి. మీరు చెప్పిన ప్రకారము ఆచరించి పవిత్రుడనగుదును అని చెప్పెను. గౌతముడు ఆ రాజు మాటలను విని ఆశ్చర్యము పొంది క్షణకాలం ఆలోచించి అతనితో ఇలా చెప్పెను. రాజా, పైంగలుడు పలికిన రీతిన మాఘస్నాన ప్రభావము మిక్కిలి ఎక్కువైనది. అందు అసత్యము లేదు. నీకు కలిగిన విపత్తు మాఘస్నాన తిరస్కారము వలన కలిగినదని గ్రహింపుము. దుర్యోనియగు కుక్కజన్మ నుండి ముక్తుడగుటకు కారణమును చెప్పెదను, వినుము. కృష్ణవేణి నదీతీరమున నేను నా శిష్యులు మాఘశుద్ధ దశమి రోజున భక్తితో లక్ష్మీనారాయణ పూజను కావించితిమి. దైవవశమున నీవు అచ్చటికి వచ్చితివి. నీవు చూచుచుండగా వ్రతము చేయుట విధియుక్తము కాదని నా శిష్యులు నిన్ను దండముతో బెదిరింపగా నీవు వెళ్ళి 3 సార్లు ఆ భగవంతునికి చుట్టూ ప్రదక్షిణమాచరించితివి. ఆ పుణ్య విశేషము చేత కుక్కజన్మ పోయినది, మోక్షము కలిగినది. కావున ఈ నదీజలమందు మాఘస్నానము ఆచరింపుము. అందువలన ఇతర జన్మలలో చేసిన పాపములు నశించును. పిమ్మట వైకుంఠ ప్రాప్తి కలుగును. చలికి భయపడక స్నానమాచరింపుము. ఆ రాజు కూడా గౌతముని మాటలను విని స్నానము చేయుటకై ఆ నదీతీరమందే నివసించెను. ఇంతలో అశ్వత్థ వృక్షము యొక్క తొర్రలో నుండి ఒక కప్ప క్రిందపడి గౌతముని ముందరకు వచ్చెను. శిష్యులందరూ చూస్తుండగా ఆ కప్ప భూమిపై పడి అటూ ఇటూ తిరుగుచూ విచారించుచుండెను, కూయుచుండెను. పాము కుబుసమును విడిచినట్లు ఆ కప్ప తన దేహమును విడిచి దివ్యదేహమును ధరించి సుందరాంగియగు స్త్రీరూపముతో నిలిచెను. నారచీరలు ధరించి మునిభార్యయై సుందరమును వలుదలుగు కుచములనూ కలిగి మందస్మిత వదనముతో విలసిల్లుచుండెను. గౌతముని పాదములను దర్శించుచు కుచములపై గల చీరను పైకెగద్రోయుచు ఆ వనిత నమ్రశిరస్కయై సిగ్గుతో భూమిని చూచుచు వారి మధ్య నిలిచెను.
గౌతముడు ఆ కప్పదేహము వదిలి సుందరవనితగా మారి నిలిచియున్న మునిభార్యను చూసి భయము లేదని ఆమెకు అభయమిచ్చి, నువ్వు ఎవరిదానవు? ఏ పాపముచేత ఇలా కప్పవైతివి? ఎందులకు ఇచ్చటికి వచ్చితివి? ఏ పాపమున నీకు కప్పస్వరూపము కలిగినది? పూర్వజన్మమున ఇట్టి జన్మమును పొందుటకు ఎట్టి పాపమును కావించితివి? ఇదంతయు సవిస్తరముగా చెప్పుము అని గౌతమముని అడుగగా, అతనికి నమస్కరించి, గౌతమముని సందర్శనము వలన కలిగిన జ్ఞానసంపత్తి వలన సమస్తము తెలుసుకుని పూర్వజన్మమందు తాను ఒనరించిన పాపమును చెప్పసాగెను.